మార్వాడి గో బ్యాక్ అంటే వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నారా లేకపోతే వృత్తుల్ని వదిలేసుకోమని చెప్తున్నారా ఏంటి అసలు? ఆయన అక్కడ రెడ్డిలో పెట్టుకుంటాడు, ఈయన ఖమ్మంలో పెట్టుకుంటాడు. మార్వాడీలో వచ్చి మార్వాడీలు గుజరాత్ లో పెట్టుకుంటాడు. మరి ఇంకా తెలంగాణలో తెచ్చుకునేది ఎందుకమ్మా? ఇక్కడికి వచ్చి మార్వాడీలు ఏం దోచుకుంటలేరు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాండ్రు. ఇట్లాంటి సంచులు మోసే నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఇట్లాంటి సంచులు మోసే నాయకుడు కేంద్ర మంత్రి అవుతాడు. ఇంత జరగడానికి కారణం మన తెలంగాణ ప్రజలది ఏం లేదంటారా? 100కు 200% 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ అసలు ఎట్లా చూడాలి సార్? ఇదే మార్వాడీలది, ఇదే గుజరాతీలది విపరీతంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడి అభివృద్ధి చెందుతుందన్న ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు లేకపోతే ఏంటంటారు? పంజాబ్ ఉంది, కొంచెం తిరుగుబాటు చేస్తున్న రాష్ట్రం, అక్కడ కూడా బాగా డ్రగ్స్ ను అలవాటు చేస్తారు. అవును. తెలంగాణ కూడా తిరుగుబాటు చేసే రాష్ట్రం. ఏదైతే తిరుగుబాటు తనం ఉంటుందో అక్కడ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి పెడతారు. చేస్తూ ఉంటారు. ఆల్రెడీ అమిత్ షా గారు ఒక గట్టి వార్నింగ్ గురించింది కదా, చచ్చిపోతారు మా నేపాల్ ఏమైందమ్మా? భారతదేశంలో అదే పరిస్థితి వచ్చేస్తుంది. ఉస్మానియాలో 12 మంది డాక్టరేట్ చేసుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుని తిండి లేక చచ్చిపోయారు. తిండి లేక. నిజంగా కులం అనేది అంత ఇంపార్టెంట్ సార్? భారతదేశం అంటేనే కుల వేస్తామా? ఊళ్ళో ఉన్న రైతులే వాళ్ళు ముందుండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళనేమో పెయిడ్ ఆర్టిస్టులు, మీరు అసలు రైతులే కాదంటే ఏంటి? కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అయినా, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ అయినా ఇదంతా దొంగల ముఠ. మీరే విభేదించింది కదా సార్ కాంగ్రెస్ తో, మీరు కాంగ్రెస్ అన్నారు దొంగలని. ఎన్నికల పొత్తు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్? మళ్ళీ నా మీద ఏం కేసులు? మరి మీరు ముఖ్యమంత్రి గారు కదా. నేనైతే కేంద్ర మంత్రి కావాలని ఉన్నది నాకు. మరి ఇట్లాంటి సలహాలు మరి అక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ అక్కడ ఉన్న అధికారులకు కానీ ఎవరు ఇవ్వట్లేదా సార్? మరి వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉండాలి, ప్రజలు ఎట్లా మోసపోతూనే మోసపోతూనే ఉండాలి. ఇది రాజకీయం.